ముఖేష్ అంబానీ ఉన్న ఊపుకి బిట్‌కాయిన్‌ని కూడా తొక్కేద్దామనే ప్లాన్‌లో ఉన్నాడు. నిజంగా అంబానీ బిట్‌కాయిన్‌కి పోటీగా జియో కాయిన్ లాంచ్ చేస్తాడు అని చెప్పేసి ఇంతవరకు ఏ ఒక్కరు గెస్ చేసి ఉండరు. అయితే ఈ టోటల్ క్రిప్టో వరల్డ్‌లో దాదాపు 50,00,00,000 మంది క్రిప్టో కరెన్సీలో పైసలు పెడుతూ ఉన్నారు. దాంట్లో 5,00,00,000 మంది కేవలం బిట్‌కాయిన్‌లో పెట్టే వాళ్ళే ఉన్నారు. అలా వీళ్ళంతా ఒక సైడ్ ఉంటే కేవలం మన ముఖేష్ అంబానీ జియో యూజర్సే 470 మిలియన్ మంది ఉన్నారు. అంటే అక్షరాల 47 కోట్ల మంది అంబానీ దగ్గరే ఉన్నారు. ఒకవేళ అంబానీ దీంట్లో అడుగు పెడితే వార్ మొత్తం వన్ సైడ్ అయిపోయి బిట్‌కాయిన్ కూడా క్రాస్ చేస్తాడు అని చెప్పేసి రూమర్స్ ఇప్పుడు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. అసలు అంబానీ కొత్తగా ఈ జియో కాయిన్‌ని ఎందుకు లాంచ్ చేసిండు? మనం కూడా ఈ జియో కాయిన్‌ని ఫ్రీగా ఎలా సంపాదించొచ్చు? ఈ జియో కాయిన్ లోపల ప్రజెంట్ ఉన్న కీ ఫీచర్స్ ఏంటివి అండ్ అది జియో ఎకోసిస్టమ్‌కి ఎలా కనెక్ట్ అవుద్ది? ప్రజెంట్ మార్కెట్‌లో దాని కరెంట్ స్టేటస్ ఎలా కనిపిస్తుంది? దీనికి ఎంత ఫ్యూచర్ ఉండొచ్చు? ఇలా మన దిమాగ్‌లో తిరుగుతున్న ప్రతి క్వెషన్‌కి దీంట్లో ఆన్సర్ చెప్పబోతున్నాం. అండ్ క్రిప్టో కరెన్సీలో మనం కేవలం 1000 రూపీస్‌తో కూడా మన జర్నీని ఎలా స్టార్ట్ చేయొచ్చో వీడియో ఎండ్ అయిపోయే లోపు మీకే అర్థమైపోతుంది. ఎప్పుడూ లేనిది సడన్‌గా అంబానీకి ఈ జియో కాయిన్ లాంచ్ చేద్దామని చెప్పేసి ఎందుకు అనిపించింది? ఒకసారి ఈ ఫోటో చూడండి. ఇది ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యే ఒక్క రోజు ముందు దిగిన ఫోటో. అయితే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ కుర్చీ ఎక్కే ముందు రోజు ఒక చిన్న పార్టీ నిర్వహించిండు. దాంట్లో చాలా మంది బిజినెస్ మెన్లు పిలిచిండు. అలా ముఖేష్ అంబానీ అండ్ నీతా అంబానీ ఇద్దరు దీనికి ఇన్వైట్ అయ్యి ఈ ఫోటో దిగిరు. అయితే ఒక బిజినెస్ మ్యాన్ పొలిటీషియన్స్తో కనెక్షన్ పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకప్పుడు ధీరుభాయ్ అంబానీ కూడా ఇట్లా చేస్తుండే. అండ్ అట్లా చేయడం వల్ల గవర్నమెంట్ సపోర్ట్ కూడా వీళ్ళకి వస్తుంది కాబట్టి వీళ్ళు ఇట్లా పొలిటీషియన్స్ని కలుస్తూ ఉంటారు. ట్రంప్ మళ్ళీ యూఎస్ ప్రెసిడెంట్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు. ఈయన వల్ల రాబోయే ఈ 5 ఏళ్లలో క్రిప్టో కరెన్సీ చాలా పెద్దగా బూస్ట్ అవుతుంది. అందుకే ట్రంప్కున్న హైప్కి అండ్ ఆయన వస్తే క్రిప్టో కరెన్సీ ఎంత బూస్ట్ అవుతుందో అని చెప్పేసి ఆయన యూఎస్ ప్రెసిడెంట్ అవ్వకముందే బిట్‌కాయిన్ $1,00,000ని టచ్ చేసింది. అండ్ మొన్న ప్రెసిడెంట్ అయ్యాక ఆయన బిట్‌కాయిన్ గురించి ఏం పెద్దగా మాట్లాడలే కాబట్టి స్పైక్స్ రాలే. కానీ ఒకవేళ మాట్లాడుంటే అది $1,00,000 నుంచి $1,25,000 బిట్‌కాయిన్ అనే ఒక్క పదంతో టచ్ చేస్తుండే. సో ఇంత హైప్లో ఉన్న క్రిప్టో కరెన్సీలకి ఎంటర్ అవ్వడానికి ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి ముఖేష్ అంబానీ జియో కాయిన్ లాంచ్ చేసిండు. అయితే ఈ జియో కాయిన్ లాంచ్ చేయడం వల్ల దీంతో అంబానీ ఆయనకున్న జియో రిలేటెడ్ కంపెనీస్కి ఎలా ఇంటిగ్రేట్ చేస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందు మనం ఈ జియో కాయిన్స్ని ఫ్రీగా ఎలా సంపాదించవచ్చో చూద్దాం. మనం సీదా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోపలికి పోయి జియో స్పేర్ అని టైప్ చేసి మీకు ముందు కనిపిస్తున్న ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది జియో వాళ్ళు లాంచ్ చేసిన కొత్త బ్రౌజింగ్ ఫీచర్ ఉన్న యాప్. ప్రజెంట్ ఇది బీటా వర్జన్లో ఉంది. సో కొంతమందికి మాత్రమే అవైలబుల్ ఉంది, ఎందుకంటే టెస్టింగ్ ఫేజ్లో ఉంది కాబట్టి. కానీ ఫ్యూచర్లో ఇది అందరికీ అవైలబుల్ అవుతుంది. అయితే ఈ జియో అనేది పాలిగాన్ ల్యాబ్స్తో కలిసి దీన్ని తయారు చేయించింది. పాలిగాన్ అనేది ఆల్రెడీ మ్యాటిక్ అని చెప్పేసి ఒక క్రిప్టో కరెన్సీ లాంచ్ చేస్తే అది ఘోరంగా హైప్ అయ్యి ఇప్పుడు చాలా ఫేమస్లో ఉంది. ఇప్పుడు దాని పేరు మార్చేసి పాలిగాన్ అనే పెట్టేసారు. అయితే మనకి దీంట్లో పైసలు ఎట్లా వస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం దీంట్లోకి వెళ్ళి చాట్ జీపీటీ లాంటివి, జియో మార్ట్, అజియో, లేకపోతే మనం క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఏమేమైతే యూజ్ చేస్తామో ప్రతి ఒక్కటి ఈ బ్రౌజర్ ద్వారా యూజ్ చేయడం వల్ల దాంట్లో వచ్చే యాడ్స్కి మనకి ఫ్రీగా జియో కాయిన్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ కాయిన్స్ వల్ల మనకి యూజ్ ఏమవుతుందంటే, ఫ్యూచర్లో మనం సంపాదించిన ఈ జియో కాయిన్స్ తోటి జియో స్మార్ట్ బజార్కి వెళ్ళి వస్తువులు కొనడం కానీ, లేకపోతే జియో సిమ్ రీఛార్జ్ చేయించుకోవడం కానీ, జియో బీపీలకు వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవడం, ఇలా మనం అక్కడ ఈ కాయిన్స్ని రెడీమ్ చేసుకోవచ్చు. అండ్ మన జియో అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్ కూడా మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మెయిన్గా దీంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయం, ఈ జియో కాయిన్ వెబ్3 వ్యాలెట్ అంటే ఏంటిది, ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే, బేసిక్గా ఇది ఒక క్రిప్టో కరెన్సీ వ్యాలెట్. ఇది మనం కరెన్సీని సెక్యూర్డ్గా స్టోర్ చేసుకొని ఎవరికైనా పంపడానికి, లేదా మనకి ఎవరైనా పంపిస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి హ్యాకర్స్ హ్యాక్ చేయకుండా సెక్యూర్గా మన దాకా మనీ రావడానికి ఈ వెబ్3 టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉంటారు. అయితే పాలిగాన్ ఫౌండర్ సందీప్ నెల్వన్, ఈయన కూడా మన ఇండియానే. అయితే ఈ వెబ్3 టెక్నాలజీ ఇండియాకి వస్తే జియో దగ్గర ఉన్న ఈ 47 కోట్ల మంది ఈ వెబ్3 క్యాపబిలిటీస్ని అండ్ వాటి సర్వీసెస్ మనకి చాలా యూజ్ అవుతాయి. ఇలా ఇండియాలో క్రిప్టో బూమ్ కూడా మనం తొందరలో చూడబోతున్నామని చెప్పేసి ఒక మాట చెప్పిండు. సెకండ్ పాయింట్ ఏంటిదంటే, గవర్నమెంట్ రెగ్యులేషన్స్. అయితే మనం ఏదైనా బయట క్రిప్టో కరెన్సీ కొంటే మనకి 30% ట్యాక్స్ అండ్ 1% టీడీఎస్ కట్ అవుతుంది. బట్ జియో కాయిన్ అనేది లోకల్, మనం తయారు చేసిందే కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు జియో కాయిన్ కోసం సపరేట్గా ఈ 30% ట్యాక్స్ కాకుండా వేరే కొత్త పాలసీని తీసుకొచ్చి ఇండియాలో ఈ కాయిన్స్ని యూజ్ అయ్యే విధంగా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి, ఆర్బీఐ వాళ్ళు కూడా వాళ్ళ కాయిన్ లాంచ్ చేస్తున్నారని చెప్పేసి న్యూసెస్ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. దానివల్ల ప్రజెంట్ ఎప్పుడెప్పుడు క్రిప్టో కరెన్సీలో పైసలు పెడదామని వెయిట్ చేస్తున్న చాలా మందికి ఒక పర్ఫెక్ట్ టైం దొరికి అండ్ క్రిప్టో వరల్డ్కి ఎంటర్ కానీ ఒక రీజన్ దొరుకుతుంది. జనరల్గా మనకందరికీ ప్రజెంట్ ఏం అప్పు ఉందంటే, బిట్ కాయిన్, ఇథీరియం, సొలానా, ఇలా ఏ కాయిన్లో మనం ఇన్వెస్ట్ చేసినా, ట్రేడింగ్ చేసినా గవర్నమెంట్ 30% ట్యాక్స్ తీసుకుంటుంది అండ్ టీడీఎస్ కట్ చేస్తుంది అని చెప్పేసి మన బ్రెయిన్లో తిరుగుతున్న మెయిన్ క్వశ్చన్.
అందుకే చాలామంది క్రిప్టో కరెన్సీలో ట్రేడ్ చేయడానికి కూడా భయపడుతున్నారు. బట్ మన ఇండియాలోనే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ ఉంది. దీని ద్వారా మనం క్రిప్టో కరెన్సీలో డెరివేటివ్స్లో ట్రేడ్ చేయొచ్చు. సో మనం డైరెక్ట్గా క్రిప్టో కరెన్సీస్ని కొంటలేం కాబట్టి మనకి 30% ట్యాక్స్ పడదు అండ్ టీడీఎస్ కూడా కట్ కాదు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనం దీంట్లో జస్ట్ 1000 రూపీస్తో కూడా ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఇలా ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చినా మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయండి. మూడోది జియో కాయిన్ బజ్ అనేది 2018 నుంచే ఉండే. బట్ అప్పుడు దీన్ని డెవలప్ చేయడంలో కంపెనీ అంత ఇంట్రెస్ట్ పెట్టకపోవడం వల్ల అది పోస్ట్పోన్ అవుతూ 2025లో లాంచ్ అయింది. అండ్ అరౌండ్ 50 మంది టీంతో ఆకాష్ అంబానీ టీమ్ హెడ్గా ఈ బ్లాక్ చైన్ టోకెన్స్ మీద అండ్ వెబ్3 టెక్నాలజీస్ని అప్గ్రేడ్ చేయడం మీద వీళ్ళంతా వర్క్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ప్రజెంట్ ఇప్పుడే జియో కాయిన్ లాంచ్ అవుతుంది కాబట్టి దీన్ని అందరికీ ఫ్రీగా అందించి మీరు దీన్ని వాడడం వల్ల ఫ్రీగా మీకు కాయిన్స్ వస్తాయని చెప్పేసి బంపర్ ఆఫర్ ఇచ్చిండు. అండ్ ఫ్యూచర్లో ఎక్కడైనా మనం దీన్ని యూజ్ చేసుకునే విధంగా, మన ఫోన్ నుంచి ఇంకో ఫోన్కి పంపుకునే విధంగా అండ్ ఈ సెక్యూర్డ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ హెల్ప్తో మనం ఇంకా చాలా విషయాలని దీంట్లో చేయొచ్చు. అండ్ ఈ కాయిన్లో ట్రేడింగ్ కూడా చేసే ఫీచర్స్ని మనకి ముందు వీళ్ళు అందిస్తూ ఉంటారు. అలా ఒక్కసారి జియో కాయిన్లో కూడా మనం ట్రేడ్ చేయడం ఇలాంటివి స్టార్ట్ అయితే ఈ సొలానా, మ్యాటిక్, ఇథీరియం, ఈవెన్ బిట్ కాయిన్ కూడా టక్కర్ ఇవ్వడానికి జియో కాయిన్ పోటీ పడుతుంది అని చెప్పేసి ఇప్పుడు కనిపిస్తున్న డాటా మొత్తం చూస్తే ఆల్మోస్ట్ అందరూ అదే అంటున్నారు. ఎందుకంటే బిట్ కాయిన్ యూజ్ చేస్తున్న 5 కోట్ల మంది, బట్ అంబానీ యూజర్స్ 47 కోట్ల మంది ఉంటారు కాబట్టి ఈజీగా టక్కరిస్తా అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, ఏం జరుగుతుందో మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది. ఇది వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయివర్ధన్ సైనింగ్ ఆఫ్.